హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న ఐబాక్స్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అరచి అరచి దుఃఖంలో నిండిపోయి అలసిపోయిన సహస్రం ముందు అంతే నిస్సత్తువతో కూలిపడ్డాడు రాజ్. చెప్పకపోయినా ప్రేమ తెలుస్తుంది, అదే దాని శక్తి. కానీ నమ్మకం అలా కాదు. ఈ ప్రేమ నా సొంతం అనుకున్న ప్రతిసారి కాదు అని చూపించడానికి తన గుండె ముక్కలు చేసిన సందర్భాలు ఎన్నో. ఆ అభద్రత భావంలో ఏ క్షణం తన ప్రేమ తన నుంచి దూరం అయిపోతుందోనని చివరి వరకు కన్నీటితో నిరీక్షించిన ఆ గుండె పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. చివరి రోజు కూడా అలానే చేసి వదిలేస్తే ఒంటరిగా ఏదీ తెలియని శూన్యంలో కన్నీళ్లతో మిగిలిపోయింది. అద్దం ముందు నిలబడి కనిపిస్తూ ఉన్న ప్రతిబింబం మనది అని మనం నమ్మితేనే అది మనం. ఆ నమ్మకమే లేనప్పుడు ఆ ప్రతిబింబం పరిహాసం, ప్రశ్నార్థకం. ఇప్పుడు సహస్ర పరిస్థితి కూడా అదే. ప్రతి క్షణం తనతో ఉన్న ప్రేమ ప్రేమ అని నిరూపించలేని నిస్సహాయత. ఆ ప్రేమలో నిజాయితీ కోసం వెతికి వెతికి వేసారిపోయిన తనకు మిగిలింది అలసట, అపనమ్మకం, అభద్రత భావం. ఇప్పుడు తనకు తానే ఓ పరిహాసం, ఒక ప్రశ్న. మరి ఆ ప్రేమకి రూపం పోసుకున్న తనలోని ప్రాణం? వేధిస్తున్న ఇన్ని ప్రశ్నలు గుండెను చీల్చుతున్న నొప్పి. కోరుకున్నవాడు ఇప్పుడు నీతో ఉన్నాడు కదా అని ఎంత సర్ది చెప్పుకున్నా కన్నీళ్లు ఆగటం లేదు. అనంతమైన కడలి అంతరాళం అగాధం. అటువంటి అగాధంలో నిర్దాక్షిణ్యంగా సహస్రను వదిలేశాడు. ఏదీ తెలియదు తనకి. అగ్రిమెంట్ ఎందుకు మొదలైందో తెలియదు, ఎందుకు ఏ విధంగా పూర్తయిందో తెలియదు, వర్తమానం తెలియదు, భవిష్యత్తు ఉందో లేదో తెలియదు. ఏమీ తెలియదు తనకి. ఈ 3 నెలల రాజుతో పయనంలో తన ప్రేమ రహస్యమైతే సహస్ర పయనం ప్రశ్నార్థకం. అసలు ఏ అర్థం లేదు. ఎందుకు తనని వదులుకుంది, వదులుకుని ఏం సాధించింది? ఆ రోజు అక్కడ అలా చచ్చిపోయినా ఎంతటి నరకం, ఎంతటి పోరాటం తనకి ఉండేది కాదేమో. రాజ్కి ఇప్పుడు అర్థమవుతుంది. జెన్యున్గా ఉండమని సహస్రకు చెప్పి తాను చేసిన తప్పులు ఇప్పుడు హంసపాప నిలదీతలో అర్థమవుతున్నాయి. నిజాలు మాత్రమే ఉండాలి అని చెప్పి తన నిజాలను తనలోనే దాచుకున్నాడు. ప్రేమ మాత్రమే కాదు, అసలు ఏది తనకి చెప్పలేదు. నమ్మిన మనిషి దగ్గర మనల్ని మనం దాచుకోలేము. మరి తాను ఒక రహస్యంగానే మిగిలిపోయాడు. తనని తాను దాచుకున్నాడు. ఆ నమ్మకమే సహస్రకు ఇవ్వలేకపోయాడు. నువ్వు చూపించిన కేరింగ్లో ప్రేమ కనిపించింది. ఆ ప్రేమే కనిపించకపోతే ఆ ముఖేష్ నువ్వు ఒక్కటే నాకు. దూరంగా ఉంటే ఆ ప్రేమ నాకు దక్కదని, నా ప్రేమ నీకు తెలియదని నన్ను నీకిచ్చి నీ నమ్మకాన్ని, నీ ప్రేమని గెలుచుకోవాలనుకున్నాను. నిన్ను మార్చుకోవాలనుకున్నాను. నిన్ను నా జీవితంలో శాశ్వతంగా నిలుపుకోవాలి అనుకున్నాను. వదిలేసిపోయావు దారుణంగా. అసలు అంత దారుణంగా ఎవరైనా బ్రేకప్ చేస్తాడా? ఆస్తులు అంతస్తులు ఇవ్వడం ప్రేమ కాదు. క్యాపబిలిటీ ఉంది అని ఫిక్స్ అయ్యావు కాబట్టి సెక్యూరిటీ పెట్టావు. అసలు అందులో ఏ విధమైన నమ్మకం ఉంది? నేను కోరుకుందేంటి, నువ్వు చేసిందేంటి? మనసును చిత్తిలో కాల్చేస్తూ తల మీద కిరీటం పెట్టావు. ఓడిపోయాను రాజ్. నీ నమ్మకాన్ని, నీ ప్రేమని తెలుసుకోలేక ఓడిపోయాను. నాలోని బేబీ రావడానికి కారణం నువ్వే కదా. ఇది కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాను. నమ్మకం లేని ప్రేమ ఎంతున్నా అది నిజం కాదు. నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండు. వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని నీకెలా తెలుస్తుందో, నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావని వాళ్ళకి కూడా అలాగే తెలియాలి. అదే కోరుకుంటారు నీ నుంచి. కనీసం ఇప్పటి నుంచైనా నిజాయితీగా ప్రేమ చూపించడం నేర్చుకో అని వెక్కి వెక్కి ఏడుస్తున్న సహస్ర మోకాళ్ళ మీద నెమ్మదిగా చేతులు నిలిపి పూర్తిగా కిందకి వాలిపోయిన తల కిందకి తన తలను తీర్చి, తప్పు చేశాను, క్షమించు హంస అన్నాడు పశ్చాత్తాప నిండిన గొంతుకతో. నిజంగానే తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ కనిపిస్తోంది రాజ్లో. కన్నీళ్ళాగటం లేదు తనకి. అలానే కోపం కూడా పెరిగిపోతుంది. రాజు క్షమాపణ చెప్తున్నందుకు కోపం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఉన్నందుకు కోపం వస్తుంది. ఆ కోపానికి కన్నీళ్లు ఉధృతి పెరిగిపోతూ ఉంటే 2 చేతులతో రాజ్ తలని ఫోర్స్గా వెనక్కి తోసి ఐ హేట్ యు అంటూ లేవడానికి చూసింది. బట్ రాజ్ ఈసారి మిస్ చేసుకోవడానికి సిద్ధంగా లేడు. వెంటనే తన 2 చేతులు బలంగా పట్టుకుని అలాగే ఇసుకలో ఉంచి కదలకుండా ఆపాడు. నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కదిలామో చంపేస్తా అని వార్నింగ్ ఇస్తూనే విడిపించుకోవడానికి పెనుగులాడుతున్న సహస్రను మరింత బలంగా పట్టుకుంటూ దగ్గరికి జరిగాడు. కడుపుతో ఉన్న తన మీద అంతకు మించి ఫోర్స్ చూపించాలన్నా
భయం వేస్తోంది అయ్యగారికి. లేకపోతే క్షణం కూడా ఎక్కువే కదా తనని మొత్తంగా చుట్టేసి బాడీతో బంధించడానికి. సారీ చెప్తున్నా, చెప్పేది పూర్తిగా విను అని అరుస్తూ ఉంటే, లివ్ మీ అని అంతకు మించి అరుస్తున్న సహస్ర రెండు చేతులు వెనక్కి తీసుకొని సింగిల్ హ్యాండ్తో బిగించి రెండో చేత్తో మెడ పట్టుకొని, ఆరిచామో ముద్దు పెట్టేస్తా, డైరెక్ట్ లిప్ టు లిప్, ఈ ఇసుకలోనే పడేసి ముద్దు పెట్టేస్తా, డిస్టెన్స్ తో హింస పెడుతున్నావు, కొట్టుకున్నా వదలను అని బెదిరిస్తూ ఉంటే, మెంటల్ అని తిడుతూ కాల్చేసేలా చూస్తోంది హంస పాప. నేను మెంటలోడిని, నీ దగ్గర డబుల్ మెంటల్తో ఉంటాను, బికాస్ అలా ఎక్కేశావు నా తిక్కకి. క్షమించు, ఈ ఒక్కసారికి క్షమించు. మొన్న చెప్పినట్టు కాదు, నిజంగా నిన్ను నమ్మలేదు. బ్రేకప్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా వెంటనే మర్చిపోలేక 1 సంవత్సరం 2 సంవత్సరాలకు నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు అనుకున్నా. అంతకు మించి నేను ఆలోచించలేదు. ఎదురుగా ఉన్నంత వరకే ప్రేమ అనుకున్నా. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఫీలింగ్స్ ఒక్కరు దూరమయ్యాక రెండో వాళ్ళకి కూడా పోతుంది అనుకున్నా. నేను అలాంటి వాళ్ళనే చూశాను, అంతకన్నా ఎక్కువే చూశాను. ప్రెగ్నెన్సీ లేదు కనుక 3 మంత్స్ నీతో ఉన్న రిలేషన్కి నీ మీద ప్రేమతో, నీ మీద ఇష్టంతోనే నీకంటూ ఒక ఓన్ ఫ్యూచర్ ఉండాలనుకున్నా. దానికంటూ ఒక స్టేబుల్ సపోర్ట్ ప్రిపేర్ చేశాను. నాకు తెలిసిన ప్రేమ అంతే. ఆ రోజు నిన్ను వదిలి వెళ్లే వరకు నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ నిన్ను వదిలి వెళ్ళాకే ఒంటరితనం పెయిన్ భరించలేకపోయాను. నీకు అలవాటు పడిపోయాను, అందుకే ఇలా ఉంటుందని నన్ను నేనే డామినేట్ చేసుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఆ కోపం అక్కడ ఇక్కడ చూపిస్తూ మేనేజ్ చేశాను. బట్ నా కోసం తిరిగొచ్చావు చూడు, ఆ రోజు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మత్తులో షిప్ మీద ఆ రోజు నువ్వు ఒక మాట అన్నావు, చచ్చేదాకా వాడు నన్ను వదలడు అని. అది నువ్వు నిజం చేసి చూపించావు. నేను చచ్చినా నువ్వు నన్ను వదలవని ఆ రోజే నువ్వు నీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి. ఆ రోజున నమ్మకం వచ్చింది. ఆ ఫీల్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా నెత్తి మీద ఆటం బాంబు వేసేసావు. భయపడిపోయాను. బేబీ ఉంటే నువ్వు సింగిల్గా ఉండిపోతావని భయపడిపోయాను. అందుకే వద్దని చెప్పాను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనిపించింది. అర్థం చేసుకో. నువ్వు లేని బేబీ నాకు వద్దు హంస. నమ్ము నన్ను. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. యు ఆర్ మై ఐడెంటిటీ, నాట్ ఓన్లీ ఫర్ మై ఈగో. ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై ఫ్యూచర్. చనిపోతాను అని తెలిసి అందరినీ దూరం పెట్టినప్పుడు కూడా ఎంత కష్టంగా అనిపించలేదు, ఎంత పెయిన్ లేదు. కళ్ళ ముందుండి కూడా కాని వాళ్ళ నువ్వు నన్ను దూరం పెడుతూ ఉంటే ఎందుకు బతికున్నానా అనిపిస్తోంది. ప్లీజ్ హంస, టెక్కు తిక్క బలుపు పొగరు అన్ని వదిలేసి సిగ్గు లేకుండా చెప్తున్నాను. ఐ నీడ్ యూ రియల్లీ వెరీ బ్యాడ్లీ. ఐ వాంట్ యూ సహస్ర. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటూ నెమ్మదిగా సహస్రను వదిలేసి మోచాతుల మీద హ్యాండ్స్ పెట్టుకొని తలదించి తన తప్పును అంగీకరిస్తున్నాడు రాజ్. పెను తుఫాను సద్దుమడుగునట్లు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనంగా పోతూ ఉన్నాయి. సహస్ర కదలటం లేదు, వెక్కిళ్ళు కన్నీళ్లు ఆగటం లేదు. అలాగే చూపు మొత్తం అయ్యగారి మీదనే నిలిపింది. రాజ్ దించిన తల ఎత్తటం లేదు. అలా బలుపు బాబును చూడడం తనకి నచ్చటం లేదు. ఏడిపించినప్పుడే ఎదలో నిలుపుకున్న ప్రాణం ఇప్పుడు ఎదురుగా తల దించుకొని క్షమాపణ చెప్తూ ఉంటే భరించటం తన వల్ల కావటం లేదు. కళ్ళు తుడుచుకొని లేచి వెళ్ళిపోవడానికి కదులుతూ మోకాళ్ళ మీద చేతులతో ప్రెస్ చేస్తూ, క్షమించు, కలిసి వెళ్దాం అన్నాడు చిన్న గొంతుతో. చెప్పింది చిన్నవైనా అందులోని కమాండ్ నేచర్ కొంచెం కూడా తగ్గలేదు. నిప్పులు తొక్కుతున్న వాడి నెత్తి మీద నెయ్యి పోసినట్టు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆర్డర్ వేయడం ఏంటి అని బలంగా రాజ్ చేతులు తోసేసి వేగంగా లేవడానికి చూసిన హంసపాప కాలు పట్టుకుని లాగాడు. పూర్తిగా లేవకముందే బ్యాలెన్స్ తప్పి పడిపోతున్న టెన్షన్తో పొట్ట కవర్ చేస్తూ వెనక్కి పడుతున్న హంసపాప కరెక్ట్గా నిలబెట్టిన తన కాలు మీద ల్యాండ్ అయ్యేలా హ్యాండ్స్తో పర్ఫెక్ట్గా క్యాచ్ పట్టుకోవడంతో ఇసుకలో పాదాలు, అయ్యగారి మోకాల మీద బాడీ. క్రాస్గా చేతుల మీద వాలిపోయిన హంసపాప, మెంటల్, ఏం చేస్తున్నావు తెలుస్తుందా అని నిప్పులు చెరుగుతూ ఉంటే, ఫస్ట్ ఎక్స్క్యూజ్, తర్వాత చెప్పు, తెలుసుకుంటాను అన్నాడు ఏ మాత్రం చేంజ్ లేని అదే ఎమోషన్తో. నెవర్, నీ మెంటల్కి ఎక్స్క్యూజ్ లేదు అని అరచి చెప్పిన హంసపాపని రెప్పపాటు కాలంలో ఇసుకలోకి దొర్లించి మీదకు చేరిపోతే
అయ్యగారి తల తిక్కకి క్షణం ఆశ్చర్యం, అంతలోనే రెండింతల కోపంతో తిట్టేస్తూనే తోసేసి కిందకు జారి తప్పించుకోవడానికి చూసింది. రెక్క పట్టుకుని పైకి లాగి మరొక పక్కకి సెట్ చేసి ఎక్స్‌క్యూజ్ చెయ్యి అని డిమాండ్ చేస్తున్న మన బలుపు బాబు క్యూటీ బేబీ చెప్పినట్టు ఇసుకలో ఆటలు పుల్లలతో కాదు, ఏకంగా హంసపాపతోనే ఆడేసుకుంటుంది. ఇక్కడ క్యూటీ బేబీ మాత్రం మహా ముద్దుగా నిద్రపోతోంది. కారు దిగడమే స్లీపింగ్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు అభి. పసిపాపలా కూతుర్ని తీసుకువెళ్తున్న అభిని కార్ దిగి అలా చూస్తూ ఉండిపోయింది నందిత. అది పాజిటివ్ ఫీల్ కాదు, బట్ కూతుర్ని అలా కేర్ చేయడం ఆవిడికి నచ్చింది. అది అసలైన ప్రేమంటే. ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని ఎంత హడావిడి చేశావు. నిజంగా అలా జరుగుంటే మన బేబీ ఎంత సంతోషంగా ఉండేదా, మన కళ్ళతో మనం చూసేవాళ్ళమా అని పొంగిపోతున్నారు అమర్నాథ్. జస్ట్ షడప్ అమర్నాథ్, ఛాన్స్ దొరికింది కదా అని డబ్బాలు కొట్టకు. నువ్వు ఎంత చెప్పినా వాడు జస్ట్ లాయర్. యాక్చువల్గా వైభవ్ గుడ్ పర్సన్. టైం బ్యాడ్, అలా జరిగిపోయింది. అది తప్పినా ఆమె కన్నా గ్రేట్ అండ్ బెటర్ హస్బెండ్ ని నా బేబీకి ఇచ్చేదాన్ని అంది ఇంకా ఏమాత్రం తగ్గని అహంకారంతో. నీ అల్లుడు ఎంత గొప్పవాడో ఈ రోజు నీకు అర్థమైంది. ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే నీ అల్లుడు నీ కూతుర్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో కూడా చూడు. అంతకన్నా గొప్ప మొగుడిని తేవాలంటే నువ్వు 100 జన్మలెత్తాలి. వాడు పేరుకి గొప్పలు చెప్పుకునే రకం కాదు. వాడి ప్రొఫెషన్కి వాడు రెస్పెక్ట్ ఇచ్చాడు. అందుకే నీ అవసరానికి లాయర్గా నీ ముందు నిలబడ్డాడు. స్టేటస్ మీద కూర్చున్న నువ్వు వాడు ఫాలో అవుతున్న ఎథిక్స్ చూడలేకపోయావు. వాడు ఎంచుకున్న ఎథిక్స్ వాడిని పిలిచి మినిస్టర్ సాయం కోరే స్థాయికి తీసుకువెళ్తే వాడి వెనుక వెళ్ళిన నువ్వు వ్యాపారం అంటూ వాళ్ళ చేతులు పట్టుకొని అడుక్కున్నావు. ఇంకా వైభవ్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన మనీ తీసుకొని కూడా నిన్నే తప్పు పట్టాడు. చీకట్లో ఎవరో కూడా తెలుసుకోకుండా అటువంటి చెత్త పని చేశాడు. మరి అభినవ్ ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్కి అందరూ పారిపోతూ ఉంటే కేవలం బేబీ కోసం వచ్చాడు. బేబీతోనే ఉన్నాడు. తిరిగి బేబీని సేఫ్గా మన చేతుల్లోకి తీసుకునే వరకు దానికి నీడలా కాచుకున్నాడు అని అమర్నాథ్ గారు అంత గొప్పగా చెప్తూ ఉంటే ఇప్పటి వరకు ఇవేమీ తెలియని నందితలో ఆశ్చర్యం ఇంకా కోపం. ఆ ఫీలింగ్ అబ్జర్వ్ చేస్తూనే ఎప్పుడు చెప్పు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, వాడి వెనక చేతులు చాచినా మన స్టేటస్ ఏంటి అని అసహనంతో ప్రశ్నించారు అమర్నాథ్. అమర్నాథ్, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అంది ఉక్రోషంతో ఊగిపోతూ. ఆ మాటకు మీనింగ్ తెలుసుకుని మాట్లాడు నందు. తాళి కట్టిన భార్య మీద సర్వ హక్కులు ఉన్న బేబీకి నీ మీదున్న ప్రేమకు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు చేస్తున్న అవమానాలు భరిస్తూ సిగ్గు లేకుండా నీకు నాకు చేతకానంత గొప్పగా బేబీని చూసుకుంటున్నాడు చూడు, అది అది ఇన్సల్ట్ అంటే. మన ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా తెలియని బేబీ రోజంతా కిచెన్లో పనిచేసింది. అది నీకు మేడ్ వర్క్ అనిపించింది. బట్ వాడి కోసం వాడింటికి వెళ్ళి వాడికి నచ్చే విధంగా అన్నీ తెలుసుకొని వాడి భార్యగా ఎలా ఉండాలో అలా తనని తాను మార్చుకున్న నీ కూతురి ప్రేమ చీప్గా కనిపించింది చూడు, అది ఇన్సల్ట్ అంటే. ఒకే రూమ్లో ఉంటున్నారని చాలా టెన్షన్ పడిపోతున్నావు కదా, బట్ నీకు తెలియని విషయం, ఒకే రూమ్లో ఉన్నా నీ కూతురు ఇంకా నీ కూతురుగానే ఉంది. నువ్వు ఆ చెట్టు కింద ప్లేడర్ని అల్లుడికి యాక్సెప్ట్ చేసే వరకు వాడు తాళి కట్టినా కూడా నీ కూతురుగానే ఉంటుంది. వాడు నీకు ఇస్తున్న రెస్పెక్ట్ అది. అది అందుకోలేకపోవడమే అన్నిటికన్నా పెద్ద ఇన్సల్ట్. ఇంత చిన్నతనంలో నేనెప్పుడు బ్రతకలేదు. ఏంటో చాలా ఇన్సల్టింగ్గా ఉంది. మా నల్లుడు బేబీని పైన పడుకోబెట్టి కిందకు వచ్చి డబ్బులు ఇస్తాడు. తీసుకోనందు, అల్లుడిని ఫేస్ చేయాలంటే నా వల్ల కావటం లేదు అనేసి రూమ్కి వెళ్ళిపోయారు అమర్నాథ్. బెడ్ మీద దించితే ఆమె మెడ చుట్టేసిన క్యూటీ బేబీ హ్యాండ్స్ టైట్గా బిగుసుకున్నాయి. చిన్న స్మైల్తో చేతులు తన మెడ నుండి వేరు చేయడానికి చూస్తూ ఉంటే అమ్మ కావాలి అంది కళ్ళు తెరవని నిద్ర గొంతుతో గారంగా. హ్యాండ్స్ వేరు చేసి స్లీప్ అంటూ ఫోర్ హెడ్ మీద కిస్ ఇస్తే ఇక్కడ అంటూ ముందుకు తోసిన లిప్స్ మీద వేలు పెట్టి చూపించింది. గోల్డెన్ బెనారస్ శారీకి మ్యాచింగ్ గా లైట్ బేబీ కలర్ పింక్ లిప్స్టిక్ వేసింది క్యూటీ బేబీ.
గుండ్రంగా ముందుకు తోసిన పెదవులు ముడుచుకున్న గులాబీ రేకుల్లా మహాముద్దుగా ఉంటే అంటి అంటనట్టు పెదవులద్ది చేయి చంపకు చేర్చి చూస్తూ ఉన్నాడు. నందిత గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు. తన పెళ్ళాం తాను తెచ్చిచ్చిన చీరలో తాను తెచ్చిచ్చిన జ్యువెలరీతో ముస్తాబయింది. చూడగానే నందిత గారు లైట్ కలర్ శారీ అట్రాక్టివ్ గా లేదు బేబీ అని తీసి పడేసినా అయినా పట్టించుకోలేదు మన క్యూటీ బేబీ. నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది ఎంత అట్రాక్టివ్ గా ఉన్నావో అని ఆపి మనసులో అనుకుంటుంటే, బాగున్నారా అని అడిగింది నిద్ర కళ్ళు తెరుస్తున్న క్యూటీ బేబీ. అప్పటి వరకు వంగుని ఉన్నవాడు తన పక్కనే బెడ్ మీద కూర్చుంటూ చాలా బాగున్నావు అంటూ మళ్ళీ ఫోర్ హెడ్ మీద కిస్ ఇచ్చాడు. మరి ఇక్కడ అంటూనే ఆభి చేతిని కిందకు తీసుకువెళ్లి నడుం మీద నిలిపి క్యూటీ బేబీ పక్కకు తిరిగి పడుకుంటే చీర కిందకు జారిపోయి స్పష్టంగా నడుం వంపు ఆభి చేతిలో ఇమిడిపోయింది. వెన్న పుసల నున్నగా ఉన్న నడుం వంపులో గిచ్చితే ఆవ్ అంటూ తుళ్ళిపాటితో కళ్ళు తెచ్చిన క్యూటీ బేబీని తెంగరి ముంజికాయ్ అంటూ గుండెలకు హత్తుకున్నాడు అభి. అలా గిచ్చకూడదు అంది అలక చూపిస్తూ. జొన్ను మొక్కలా ఉంది, గెల్లకుండా ఉండడం కష్టం అంటుంటే తలెత్తి గోముగా బాబుగారిని చూసి అంతలోనే సిగ్గుపడుతూ మళ్ళీ గుండెల్లోకి దూరిపోయి ముక్కుతో గోకుతూ డైలీ శారీ కట్టుకోనా అని అడిగింది. గెల్లించుకోవడానికైతే అక్కర్లేదు అని చేతులు ఒకసారి టైట్ గా బిగించి వదిలి కిందకు వెళ్ళొస్తా పడుకో అంటుంటే బాబుని ఇంకా వదలాలని లేని క్యూటీ ప్లీజ్ వెళ్ళకు అంది బుంగమూతితో. క్యూటీ బేబీ అంత క్యూట్ గా అడుగుతూ ఉంటే ఆమెకి కూడా వెళ్ళాలని లేక సరే వెళ్ళను, డ్రెస్ చేంజ్ చేసుకో పడుకుందాం అంటే "ఉహుం, నేను ఇలాగే పచ్చుంటా అంటూ అభిని లాక్కొని మీదకెక్కేసింది. ఓసై తిక్కల మేడం డోర్ వేయలేదే అని క్యూటీ బేబీని బెడ్ మీదకి తోసి డోర్ క్లోజ్ చేయడానికి బెడ్ దిగాడు. అంతే డిస్టర్బ్ అయిన మూడ్కి రాగాలు తీస్తూ మమ్మీ కోసమే వద్దు అంటే డోర్ కోసం కూడా వదిలేసావు, ఇదంతా తూచ్, నేను ఒప్పుకోను రౌడీ బేబీ అని చిన్న పిల్లల పేచి స్టార్ట్ చేస్తూ ఉంటే ఆరిచావు డిప్ప పగిలిపోతుంది నోర్మై అని కసురుతూనే వచ్చి డోర్ క్లోజ్ చేశాడు అభి. అమర్నాథ్ గారి మాటలకి ఏదో ఆలోచనతో పైకి వచ్చిన నందిత రూమ్ వరకు వచ్చి కూతురిని కిడ్లా అంత ఇష్టంగా ప్రేమకు దగ్గరికి తీసుకున్న అభి మాటలు వినిపిస్తూ ఉంటే గుమ్మల్లోనే నిలబడిపోయారు. అభి రావడం చూసి గోడ చాటుకు నిలబడ్డా అసలు దేనికోసం పైకి వచ్చిందో ఆలోచన లేదు. బట్ ఈ మూమెంట్ మాత్రం చాలా ఎంబారసింగ్ గా ఉంది. డోర్ క్లోజ్ అయినా కూడా లోపల నుంచి క్యూటీ బేబీ రాగాలు వాటితో పాటు వినిపిస్తున్న అల్లరి అరుపులు వింటున్న మన నందిత మమ్మీకి ఏమనిపించిందో. ఒక హెవీ ఫీల్ తో క్షణం కళ్ళు మూసుకొని ఇంకొకసారి డోర్ వైపు చూసి కిందకు వెళ్ళిపోయారు నందిత. దాదాపు అరగంట నుంచి ఇద్దరు గొంతు వినిపించకపోతే ఏం జరుగుతుంది అన్న కంగారులో వచ్చిన మానస జయదేవ్ గారికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పెనుగులాడుకుంటూ కనిపించారు సహస్ర రాజ్. కుప్పగా పూసిన ఇసుక ఇద్దరు పెనుగులాడికి బెడ్లా మారిపోతే రాజ్ మీద ఉంది సహస్ర. స్టార్టింగ్ లో భయపడ్డారు గాని ఇప్పుడు గ్రిప్ కుదిరినట్టుంది. బెల్లి మీద ప్రెషర్ పడకుండా కాళ్ళు చేతులు కంప్లీట్ గా లాక్ చేసి పడేస్తే హంస పాప ఇంకా పంతంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఆ పంతాన్ని ఎంకరేజ్ చేస్తూ ఎర్ర మిరపకాయలా మండుతున్న హంస పాప ముక్కు కొరికి సేవ్ ఓకే అని బలుపు చూపిస్తున్న అయ్యగారి తలని తలతో ఢీ కొట్టి కొరికేవో చంపేస్తా అని రొప్పుతూ వార్నింగ్ ఇస్తోంది సహస్ర. కోడి తాచుల్లా పెనవేసుకున్న వాళ్ళ పొజిషన్ కి జయదేవ్ గారు ఒక్క క్షణం కోపం తెచ్చుకున్నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటూ కామ్ అయితే అయ్యో అయ్యో కడుపుతో ఉన్న పిల్లతో ఏంటండి వీడి పెనుగులాట అంటూ కంగారుగా వెళ్తున్న మానస గారిని పట్టుకొని ఆపారు. ఇప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు, వెళ్దాం పదా అని చెప్పడంతో ఒక్క క్షణం తిరిగి కొడుకు కోడల్ని చూసిన మానస గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు చేరాయి. భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఇంకెప్పటికీ కూడా రాకూడదు అంటూ భర్తని హత్తుకున్న మానస గారిని లోపలికి తీసుకువచ్చారు జయదేవ్. మరి హంస పాప బాధ, బలుపు బాబు బలుపు ఈ రోజుతో కరిగిపోయి ఒకరిలో ఒకరు కలిసిపోతారా? అభి క్యూటీ మధ్య పెనవేసుకున్న అందమైన అనురాగం, అల్లి బిల్లి గిల్లి కజ్జాలు, ప్రేమలో అందమైన అనుభవాలని అవి ఏ సిరితోనూ వెలకెట్టలేని అమూల్యమైన సంపదని, వాటి మించిన గొప్ప స్టేటస్ ఏ అమ్మాయి జీవితంలో ఉండదని ఇప్పటికైనా నందిత మమ్మీకి అర్థమవుతుందా? అర్థం చేసుకుని అవి క్యూటీల మధ్య మిగిలిపోయిన దూరాన్ని కూడా చెరిపేస్తుందా?
ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.